బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సరిగ్గా ఏడాది విరామం తర్వాత మరోసారి ప్రజల్లోకి వస్తున్నారు. దీంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గతేడాది ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన ప్రజల్లోకి రాలేదు. నేడు మరోసారి ప్రజల్లోకి రాబోతున్నారు. ముఖ్యంగా జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కేసీఆర్ హాజరవుతున్నారు. దీంతో జగిత్యాల సభలో ఏం మాట్లాడబోతున్నారన్న అంశం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. నటిక బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సరిగ్గా ఏడాది విరామం తర్వాత మరోసారి ప్రజల్లోకి వస్తున్నారు. దీంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గతేడాది ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన ప్రజల్లోకి రాలేదు. నేడు మరోసారి ప్రజల్లోకి రాబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ని అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనే దానికి సంబంధించి ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శ్వేత, ఈరోజు సాయంత్రం 4:45 కేసీఆర్ నివాసం ఎర్రవెల్లి నుండి డైరెక్ట్గా జగిత్యాలకు చేరుకుంటారు. ఆ తర్వాత జగిత్యాలలో కీలకంగా జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి దగ్గర బీఆర్ఎస్ నేతలతో భేటీ ఉంటున్నట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత భేటీ తర్వాత 6 గంటల ప్రాంతంలో సభా ప్రాంగణానికి కేసీఆర్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత సభను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడతారంటూ కూడా మనకి సమాచారం అయితే ఉంది. అయితే ముఖ్యంగా కేసీఆర్ మాట్లాడేటటువంటి దాంట్లో కూడా ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇదే సభా వేదికపై కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకే కాకుండా పరిమితం కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేస్తారంటూ కూడా కొంత సమాచారం అయితే అందుతూ ఉంది. కేంద్ర విధి విధానాలు, దాంతోపాటు రాష్ట్రానికి అందుతున్నటువంటి నిధులు, ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి అన్యాయం వాటిపైన కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై విమర్శలు చేస్తూనే మరోవైపు బీజేపీ నేతృత్వంలో కేంద్రంపై సైతం విమర్శలు గుప్పించే అవకాశం ఉన్నట్టుగా రెండు పార్టీలను ఒకేసారి టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది కేసీఆర్ సంబంధించి. అలాగే ఇటీవల బీజేపీ ఎంపీ తేజస్వి చేసిన వాక్యాలు సైతం రాజకీయంగా చర్చనీయాంశంగానే మారాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వాటి స్పందించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ వాక్యాలను ఖండిస్తూ బీఆర్ఎస్ వైఖరిని స్పష్టంగా వెల్లడిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఇదే సభలో మరో కీలక హైలైట్గా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి. దాంతోపాటు ఇక కాంగ్రెస్ హామీల ఎగవేతకు సంబంధించిన అంశాలు, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనే దాని మీద, అదేవిధంగా సరిగా ఏడాదికి కేసీఆర్ ప్రజల్లోకి రావడం కొంత ఏం మాట్లాడతారు అంటూ కూడా ఇటు ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి కూడా అర్థమవుతోంది. అదేవిధంగా ముఖ్యంగా 6 గ్యారెంటీల లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు చాలా హామీలు ఇచ్చింది. అందులో ముఖ్యంగా 6 గ్యారెంటీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా కేసీఆర్ కీలకంగా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి మహిళలకు కావచ్చు, అదేవిధంగా వృద్ధులకు కావచ్చు, అదేవిధంగా యువతకు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందనే దాని మీద పూసగుచ్చినట్టుగా ఇటు రైతులకు కావచ్చు, అనేక సబండ వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎలాంటి హామీలు ఇచ్చింది, వచ్చిన తర్వాత ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరుపైన కూడా ఇటు కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇదే సమయంలో డీలిమిటేషన్ సంబంధించినప్పుడు నడుస్తున్న చర్చంతో కూడా డీలిమిటేషన్ సంబంధించిన అంశాన్ని సైతం కేసీఆర్ ప్రధానంగా టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్న వాదనను కూడా కేసీఆర్ బలంగా వినిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా లోక్సభలో డీలిమిటేషన్ బిల్లు సైతం వీగిపోవడంతో దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మహిళా బిల్లుపై ఇదొక కీలక అంశం అని చెప్పుకోవచ్చు. కేసీఆర్ మహిళా బిల్లు పైన కూడా ప్రశ్నించే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా బిల్లును టార్గెట్ చేసుకుని బీజేపీ మీద ప్రశ్నల వర్షం కురిపించే అవకాశాలు, అదేవిధంగా ఇటు
కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయలేకపోయింది బీజేపీ ప్రభుత్వం అంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇటు బీజేపీ ప్రభుత్వాన్ని రెండింటిని ఒకే వేదిక పైన కేసీఆర్ టార్గెట్ చేస్తున్నట్లుగా క్లియర్ గా తెలుస్తా ఉంది. అయితే దీంతో పాటు అయితే ఇటీవల జగిత్యాల పట్టణంలో బీఆర్ఎస్ ప్రజా ఏదైతే జరగబోతా ఉందో ఈ సభకు సంబంధించి కొత్త ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇటు కేసీఆర్ కు సంబంధించిన ఫ్లెక్సీలను కూడా చించివేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారుతా ఉంది. ఏదైతే జగిత్యాల పట్టణంలో సర్కిల్లో ఉన్నటువంటి ఆ కేసీఆర్, కేటీఆర్, జీవన్ రెడ్డి ఉన్నటువంటి ఫ్లెక్సీలని అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు చించేసినటువంటి పరిస్థితి. అది కేవలం జీవన్ రెడ్డి ఫోటోని చించేయడం కొంత చర్చకు దారితీస్తా ఉంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదేవిధంగా జీవన్ రెడ్డి అనుచరులు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. అదే ప్రాంతంలో కొంత నిరసన ధర్నాలు కూడా దిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఇది ఎవరి వ్యూహము, ఎందుకు కేవలం జీవన్ రెడ్డిని టార్గెట్ చేసి చించేశారు అనేది కొంత చర్చ నడుస్తుంది. ఇటు బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటు అక్కడ ప్రస్తుతంగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డాక్టర్ సంజయ్ ఆయన అనుచరులే, ఎమ్మెల్యే అనుచరులే దీనికి ఒడిగట్టారు, జీవన్ రెడ్డిని టార్గెట్ గా ఫ్లెక్సీని చించేశారు అంటూ కూడా ఇక బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనికి స్పందిస్తూ అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు, ఇందులో బీఆర్ఎస్ రెండు వర్గాలుగా ఉన్నాయి. ఇక్కడ జగిత్యాల్లో జీవన్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీని బీఆర్ఎస్ నాయకులు చించేశారంటూ కూడా అటు వారు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు కొంత ఉధృత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. జగిత్యాల పట్టణ ప్రాంతంలో కూడా ఇటు కేసీఆర్ సభ ఉందంటూ కూడా గత 15 రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆ పనులు కూడా చేస్తూ ఉంటే కొన్ని అడ్డంకులు కూడా వేస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కొంత ఆరోపణలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ సభ జరుగుతున్నటువంటి ప్రాంతంలో వెళ్లే దారుల్లో కూడా రహదారి దగ్గర రోడ్డు నిర్మాణం అంటూ కూడా కొత్తగా రోడ్డు తవ్వడము, అటు వచ్చేటటువంటి ప్రయాణికులకి సభ ప్రాంగణం చేరుకునేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అట్లాంటి ఇబ్బందులు చాలా కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ నాయకులు కొన్ని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. చూడాలి మరి కేసీఆర్ ప్రసంగం ఎలా ఉండబోతుందో. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అన్ని అంశాల మీద కూడా తను మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ముఖ్యంగా కేటీఆర్ సంబంధించిన దాని మీద కూడా కొంత చర్చ నడుస్తూ ఉన్నది. సో ఆ ప్రాంగణాన్ని ఉద్దేశించే కేటీఆర్ కి కొన్ని సూచనలు ఇవ్వబోతున్నట్టుగా క్లియర్ గా సభ మీద నుంచే మా నాయకుడు కేటీఆర్ పేరు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దానివల్ల కేటీఆర్ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. లక్షలాది మందికి సంబంధించి కేటీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. జీవన్ రెడ్డి పార్టీలో చేరికకి సంబంధించినటువంటి అంశము ప్రధానంగా, అలాగే ఇటు బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్పు చేస్తూ మొన్న కేటీఆర్ కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాలు కూడా మాట్లాడే అవకాశం ఉందా కేసీఆర్? క్లియర్ గా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏదైతే టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పేరుని ఈ సభ నుంచే కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో దీనికి సంబంధించి దీని వెనుకాల కూడా చాలా రాజకీయాలు జరిగాయి. గతంలో కల్వకుంట్ల కవిత కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు చిట్ చాట్ లో కూడా. ఏదైతే టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు వెళ్ళిపోయిన తర్వాత టిఆర్ఎస్ ఖాళీగానే ఉంది, అది వాడుకోవచ్చు అని ఎప్పుడైతే కవిత చిట్ చాట్ లో చెప్పడం, అది మీడియా మొత్తం కూడా వైరల్ కావడం, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవ్వడం, ఆ తర్వాత కేసీఆర్ అధినేత దీని గురించి కొంత చర్చించుకున్నట్లుగా తెలుస్తా ఉంది. కీలక నేతలతో భేటీ కూడా అయినట్టుగా తెలుస్తా ఉంది. ఆ తర్వాత ఖచ్చితంగా ఇదే ప్రాంగణం నుంచి ఆ టిఆర్ఎస్ గా చేంజ్ చేసుకోవడం మనకు మంచిది, మనుగడ ఉంటది అని కూడా కేసీఆర్ ఆలోచించినట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే జగిత్యాల సభలో టిఆర్ఎస్ పేరు ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక నుంచి టిఆర్ఎస్ గానే మనం ముందుకు వెళ్దాము, దేశ రాజకీయాల్లో వెళ్దాము అని అనుకున్నాం. పరిస్థితుల నిత్యా ఇప్పుడు పార్టీ ఏదైతే తెలంగాణ ఆవిర్భావం కోసం పోరాటం చేసినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ కానీ ముందుకు వెళ్తే ప్రజా సమస్యలను మరింత ముందుకు పోవచ్చు, ఆ పట్టు ఉంటుంది, ఆ పేరులోనే ఆ పోరాట పతన పటిమ ఉంటుంది అంటూ కూడా కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ పేరు ప్రస్తావించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన గతంలో ఉద్యమ సమయంలో ఉన్నటువంటి పార్టీ ఎలా ఆవిర్భవించింది, ఎలా పుట్టుకొచ్చింది, ఆ తర్వాత ఏ విధంగా ముందుకు సాగింది, 10 సంవత్సరాల పాలనకు సంబంధించి కూడా టిఆర్ఎస్ పేరు మీదనే సాగింది కాబట్టి ఆ పేరుతోనే ముందుకు వెళ్దాము అన్నట్టుగా కొంత చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో మరింత
బీఆర్ఎస్ పార్టీకి బలం చేకూరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. దాంతోపాటు జీవన్ రెడ్డి చేరిక కూడా ముందుగా ఓ, ప్రారంభం కాగానే ముందుగా పార్టీలోకి జీవన్ రెడ్డిని ఆ, ఆ, తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత జీవన్ రెడ్డి ప్రసంగం ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత కేసీఆర్ ప్రసంగం, ఇద్దరి ప్రసంగాలే ఉండేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా దీంట్లో ఈ సభలో రెండు కీలక మార్పులు మనం చూడొచ్చు. ఏదైతే పిఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ పార్టీ మార్పిడి పేరుకు సంబంధించి పేరును ప్రస్తావించడం, దాంతోపాటు జీవన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించి రెండు కీలకంగా రాష్ట్ర రాజకీయాల్లో కొంత చర్చకు దారి తీస్తా ఉన్నాయి. అయితే ఈ సభ ప్రాంగణం కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు 1,00,000 మందికి పైగా కార్యకర్తలు, ప్రజలు వచ్చేటటువంటి సౌకర్యాలు కూడా ఇటు బీఆర్ఎస్ టీం చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. సపరేట్గా పార్కింగ్ కోసం కూడా ప్రైవేటు ప్రాంగణాన్ని కూడా గ్రౌండ్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఈ సభకు సంబంధించి కూడా సాయంత్రం సమయంలోనే ఈ సభ నడుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా 5 గంటల ప్రాంతంలో కూడా ఎండ భారీగా ఉంది కాబట్టి ఈ ఎండ ప్రభావితం కానీ కొంత మీటింగ్ని సాయంత్రానికి పోస్ట్పోన్ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఆ సాయంత్రం వెళ్ళిన కేసీఆర్ 6 గంటల తర్వాత కేసీఆర్ ప్రసంగం ఉండబోతా ఉంది. మరి కేసీఆర్ భారీ బహిరంగ సభలు ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఎట్లాంటి ప్రస్తావన ఉండబోతుంది, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న చర్చలన్నింటిలో కూడా కేసీఆర్ మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇటు పార్టీ పేరు ప్రస్తావించడం, ఇటు జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడం, ఇదంతా కూడా కొంత అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కొంత ఆలోచిస్తూ ఉన్నది. పార్టీ టీఆర్ఎస్ పార్టీగా మార్చుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయి అంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు కూడా కొంత దీని మీద ఆలోచనలు ఉన్నట్టుగా క్లియర్గా తెలుస్తా ఉంది. చూడాలి మరి ఈ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి ఏంటనేది దీనికి సంబంధించిన అప్డేట్స్. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.